ఎందుకు ఈడబ్ల్యూఎస్ కోటా, ఎందుకు ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల ఏం జరిగిందో ఇప్పుడు క్లియర్గా మీకు వివరిస్తా. ఇక్కడ వరంగల్లో నిర్వహిస్తున్నటువంటి బీసీ రాజకీయ యుద్ధబేరి సభకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది, ఎందుకు ఈడబ్ల్యూఎస్ కోటా బీసీల కొంప ముంచింది, అసలు ఈడబ్ల్యూఎస్ కోటా ఏంది, దాన్ని మొన్న నేను మీకు ఇంగ్లీష్లో వివరించే ప్రయత్నం చేసిన వీడియోలో, కానీ ఇప్పుడు తెలుగులో మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీ ముందు పెడతా ఉన్నా. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ అమలు చేసిన తీరు జరిగిన అపార నష్టం. కేంద్రం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఏంటి ఆ మార్గదర్శకాలు అని అంటే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ను అమలు చేయాలా వద్దా అంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఈడబ్ల్యూఎస్ కోటా అప్ టు 10% అని. కానీ మీ రాష్ట్రాలలో దాన్ని ఇయ్యాలా వద్దా అనేది మీ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోండి. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు సంబంధం లేదు. మీ స్థానిక పరిస్థితులను బట్టి మీరు ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వచ్చు అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈడబ్ల్యూఎస్ను అమలు చేయాలా వద్దా అనేది రాష్ట్రాల ఇష్టం. ఇప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయట్లేదు. ఉదాహరణకు తమిళనాడు. ఒకవేళ అమలు చేసినా ఎంత శాతం అమలు చేయాలి అనేది రాష్ట్రాల ఇష్టం. మేము అప్ టు 10% అన్నాం. మీ తాన ఏది తక్కువ మంది ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగా 6.98% అనుకో, ఇలా 10% ఇంప్లిమెంట్ చేస్తారా, మీరు ఏం చేస్తారా అనేది మీ ఇష్టం అని వదిలిపెట్టింది. కానీ ఇక్కడ 6% ఉన్నటువంటి వాళ్ళకి 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? 6%లో ఈడబ్ల్యూఎస్కు వర్తించడం ఎంత? 1.5 అంతే. ఒకవేళ అమలు చేసినా ఎంత శాతం అమలు చేయాలనేది రాష్ట్రాల ఇష్టం. అది అక్కడ జనాభాను బట్టి నిర్ణయించాలి. ఉదాహరణకి ఛత్తీస్గఢ్ కేవలం 4% ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది, 4%. కానీ తెలంగాణ 10 ఇచ్చింది. ఈ విధంగా చూస్తే ఈడబ్ల్యూఎస్ వల్ల ఎక్కువగా నష్టపోయింది దక్షిణాది రాష్ట్రాలే. దీన్ని ఒకసారి మనం ఈ లెక్కలు కనుక చూస్తే, పాపులేషన్ ఆఫ్ ఓబీసీస్ ఇన్ ఇండియా అండ్ దే రెస్పెక్టివ్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ డాటా ఆఫ్ పాపులేషన్ టాబ్లెటెడ్ బిలో ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి డాటా. తమిళనాడులో పర్సంటేజ్ ఆఫ్ ఓబీసీ పాపులేషన్ 76% మంది బీసీలే. అక్కడ బీసీలకు రిజర్వేషన్ 50% ఉన్నది. రిజర్వేషన్ ఫ్యాక్టర్ 0.65% ఉన్నది. ర్యాంక్ 1 అది. ఇక కేరళలో 65.30 మంది బీసీలు. ఇక్కడ 40% రిజర్వేషన్ బీసీలకు ఉంది. బీహార్లో 62% ఉన్నారు. అక్కడ 33% బీసీలకు రిజర్వేషన్ ఉన్నది. తెలంగాణలో 62% ఉన్నారు. ఇక్కడ 29 మాత్రమే ఉంది. 29 కూడా అమలు అయితలేదు. కేసీఆర్ గారి పుణ్యాన ఈ 33 ఉన్నటువంటి రిజర్వేషన్లు 23కు తెచ్చింది. ఇప్పుడు 23 కంటే ఎక్కువ లేదు. సర్పంచ్ స్థానిక సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జెడ్పీటీసీల కంటే బీసీ జెడ్పీటీసీలు తక్కువ ఉంటారు. అట్లా తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. కర్ణాటకలో 55% బీసీలు ఉంటే 32% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 54% ఉంటే 27%, ఆంధ్రప్రదేశ్లో 50% ఉంటే 29%, ఇండియా మొత్తంలో 52% ఉంటే 27% ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ భారతదేశంలోని రాష్ట్రాలలో బీసీ జనాభా ఎక్కువగా గల రాష్ట్రాలు అన్ని దక్షిణాది రాష్ట్రాలే. ఇక్కడ మనం గమనించాల్సింది, దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే బీసీల జనాభా ఎక్కువగా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ మినగా తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 60%కి పైగా బీసీ జనాభా ఉంది. సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం తెలంగాణ జనాభా సుమారు 3,63,00,000. అందులో బీసీలు 52% మరియు బీసీఈ కింద వచ్చే మైనారిటీలు 12%. అంటే మన మైనారిటీ బిడ్డలు కూడా వాళ్ళు బీసీలు ఉన్నారు. ఏది వాళ్ళు 12%. ఈ 52 + 12 64% సుమారుగా బీసీలు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 64%. మిగిలిన వారిలో 17% ఎస్సీలు, 9.88% ఎస్టీలు పోగా 6 నుంచి 7% ఓసీలు. ఇది ఎవరు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క. సమగ్ర కుటుంబ సర్వే ఏది కేసీఆర్ చేసింది. ఇక్కడ స్టాటిస్టిక్స్ ఆఫ్ క్యాస్ట్ వైజ్ పాపులేషన్ అండ్ ద రెస్పెక్టివ్ రిజర్వేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళ జనాభా ఎంత ఉంది, వాళ్ళకి ఎంత దక్కుతా ఉంది రిజర్వేషన్ ఒకసారి చూద్దాం. ఎస్సీ 17% పాపులేషన్ ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో లెక్కలు పెట్టిరు. వాళ్ళకు 15% రిజర్వేషన్ దక్కుతా ఉంది. 17% ఉన్నటువంటి వాళ్ళకు 15%. ఎస్టీలు 9.80% ఉన్నారు అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వేలో తేలితే 10% రిజర్వేషన్. ఇప్పుడు 10%. బీసీఏ 9% ఉంటే వాళ్ళకు 7%. బీసీబీ 20% ఉంటే వాళ్ళకు 10%.
ఇక్కడ బీసీసీ 1% ఉంటే 1%, బీసీడీ 23% ఉంటే వాళ్ళకి 7% అమలు చేస్తూ ఉన్నారు. బీసీఈ 10% ఉంటే 4% అమలు, ఈడబ్ల్యూఎస్ 3 నుంచి 4% ఉంటే వాళ్ళకి 10% అమలు చేస్తారు. ఎట్లుందో లెక్క ఉన్నదానికంటే ఎక్కువ. బీసీల రిజర్వేషన్ గురించి ఇంకొంత లోతుగా తెలుసుకోవాలంటే మనం ఒక 50 సంవత్సరాలు వెనుకకు పోయి చూడాలి. ఏంది అంటే పుంజాల శివశంకర్ గారు 1955 నుండి ఒక 20 సంవత్సరాలు కష్టపడి హైకోర్టు మరియు సుప్రీంకోర్టులు తిరిగి సాధించారు ఈ బీసీ రిజర్వేషన్ కూడా. మరియు మండల్ కమిషన్ రిపోర్ట్ డ్రాఫ్టింగ్కి కూడా సహాయపడ్డారు. అనంతరామన్ మరియు మురళీధర్ రావు కమిషన్ల బీసీల రిజర్వేషన్ని ధృవీకరించారు. వారి కృషి ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్ అమలైంది. కానీ మరోవైపు 2019 నుండి తెలంగాణలో 10% ఈడబ్ల్యూఎస్ని అమలు చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలోకి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలైందంటే అది పుంజాల శివశంకర్ గారి పోరాటం. అంతే. పుంజాల శివశంకర్ గారు ఇక్కడే రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి ఊరు వాళ్ళది. మామిడిపల్లి ఇక్కడ ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, ఆ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. మన తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఏ కమిషన్ ధృవీకరించింది, ఏ కోర్టు అంగీకరించింది, జనాభా ఎవరు లెక్క పెట్టారు? బీసీ రిజర్వేషన్లను సరైన డాటా లేదని ఎన్నోసార్లు కొట్టేసిన న్యాయస్థానాలు ఎటువంటి డాటా మరియు రిపోర్ట్స్ లేకుండా అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కనిపించడం లేదా కోర్టులకు? ఏ డేటాతోని? ఇప్పుడు ఏదన్నా ఒక లబ్ధిదారునికి ఒకటి ఇవ్వాలంటే దానికి క్యాబినెట్ సబ్ కమిటీ లేకపోతే ఒక కమిషన్ వేసి వీళ్ళు ఎంతమంది చూడా వాళ్ళకి రిజర్వేషన్ ఎంత అమలు చేద్దామనేది చూడాలి. కానీ ఏ లెక్క పత్రం లేదు. ఏ లెక్క పత్రం లేకుండా, ఓ కమిషన్ రిపోర్ట్ లేకుండా 10% అమలు చేస్తూ ఉన్నారు. అదే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే డెడికేట్ కమిషన్ కావాలి, ట్రిపుల్ టెస్ట్ కావాలి, ఇవన్నీ చెప్తా ఉంటుంది. అంటే బీసీలకు పెట్టే కాడనేమో ఈ కొర్రీలు, మీరు తిన కాడనేమో ఎట్లా దొరికితే అట్లా గుంజుకొని తినడు. ఇది ఎక్కడ న్యాయం? ఇగో ఇందుకోసం వరంగల్ సభ అవసరం. ఇంకా అంతేకాదు, బీసీబీ మరియు బీసీడీ మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ యొక్క తీవ్ర ప్రభావం ఎట్లా ఉంది? బీసీబీ మరియు బీసీడీ మీద ఇక్కడ యాదవుల మీద, ఆ తర్వాత గౌడ్ల మీద, ముదిరాజుల మీద, పద్మశాల మీద, మున్నూరు కాపుల మీద, వీళ్ళందరి మీద ఎట్లా ప్రభావం పడుతుంది? ఎక్కువ ప్రభావం చూద్దాం. కుమ్మరి కమ్మరి ఓట్ల అందరూ వస్తారు. తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు, జోన్ల వర్గీకరణ తదితర కారణాలతో ఉద్యోగాలు మొదటి 10 సంవత్సరాలు సరైన నియామకాలకు నోచుకోలేదు. తర్వాత వచ్చిన ఉద్యోగాలలో పోస్టుల వివరాలు మరియు వాటి ఫలితాలను గమనిస్తే ఓసీ అప్రాక్సిమేట్ పాపులేషన్ 4%, ఓసీ కేటగిరీలో ఓసీలో 36% రిజర్వేషన్ పోయినాయి. 36%. ఈ 36 ప్లస్ 10 46, అంటే 10% ఉన్నటువంటి వాళ్ళకి 7% ఉన్నటువంటి వాళ్ళకు 46% పోతుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ పోస్ట్ అలొకేషన్, ఇక్కడ ఓసీలకు 209 పోస్టులు ఇచ్చారు, పోస్టులు అలొకేషన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4% ఉంటే వాళ్ళకు 49 అలొకేషన్ జరిగింది. 563 పోస్టులకు 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్. ఒక గ్రూప్ 1 లోనే ఓసీలకు 209, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కింద 49, అంటే దాదాపుగా 258. 563 పోస్టులలో 258 పోస్టులు కేవలం వాళ్ళ కోసం పక్కకు పెట్టుకున్నాయి. ఇక్కడ ఎస్సీలకు కేవలం 93 పోస్టులు వచ్చినాయి, ఎస్టీలకు 52 పోస్టులు వచ్చినాయి, బీసీఏ వాళ్ళకు 44 వచ్చినాయి, బీసీబీ వాళ్ళకు 37 వచ్చినాయి, బీసీసీ వాళ్ళకు 13 వచ్చినాయి, బీసీడీ వాళ్ళకు 22 వచ్చినాయి, బీసీఈ వాళ్ళకు 16 పోస్టులు వచ్చినాయి. కానీ అత్యధికంగా ఎత్తుకపోయింది ఎవరు? ఇక ఈ లెక్కలు చూస్తే కనిపిస్తలేదా? ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఈ ఓపెన్ కేటగిరీ ఏది అదర్ క్యాస్ట్ కేటగిరీ కింద ఎత్తుకొని పోయారు కదా. 563 పోస్టులు ఉంటే 250 పోస్టులు వాళ్ళు ఎత్తుకొని పోయారు. 258 పోస్టులు అట్లే సాంగ్ కంటే ఎక్కువనే. ఇంకా ఇవి సరిపోతాయో లేవో అని మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కింద 49 కలిపిరు మళ్ళీ మీదికి. ఇగో ఈ రకంగా దోపిడీ జరిగింది. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఈడబ్ల్యూఎస్ టోటల్ గ్రూప్ 1 పోస్టులు 49 ఇచ్చారు ఈడబ్ల్యూఎస్కు. పర్సెంటేజ్ ఆఫ్ పోస్ట్ అలొకేషన్ 8.7 పోస్టు వాళ్ళకి అలొకేట్ చేసినారు. ఇక్కడ బీసీలకు, బీసీబీ బీసీడీలకు వీళ్ళకేని ఈడబ్ల్యూఎస్లో 1.5% ఉండేటువంటి వాళ్ళకి 49 పోస్టులు. ఇక్కడ బీసీబీ బీసీడీ, బీసీబీ బీసీడీ వీళ్ళు 42% ఉన్నటువంటి ప్రజలు. 42% ఉన్న వాళ్ళకి 59 పోస్టులు, 1% ఉన్న వాళ్ళకు 49 పోస్టులు. ఇగో ఇందుకోసం అవసరము వరంగల్లో బీసీల యుద్ధ బేరి. ఈ అన్యాయాలన్నీ ఇవి నా సొంత లెక్కలు కాదు, వాళ్ళు పెట్టిన లెక్కలే. ఇక్కడ
గ్రూప్ 1 సంబంధించి పైన ఉన్న వివరాలు చూస్తే బీసీబీ, బీసీడీ మరియు ఈడబ్ల్యూఎస్ ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. 3 నుంచి 4% ఉన్న ఈడబ్ల్యూఎస్ వారికి 49 పోస్టులు వస్తే సుమారుగా 45% పైన ఉన్న బీసీబీ, బీసీడీలకు మాత్రం కేవలం 59 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇగో ఇది అన్యాయం. ఇంకో ఇక్కడ చూడండి మన పర్సంటేజ్ల వారిగా ఎన్ని పోస్టులు దక్కినాయి ఏం కథ. ఇది గ్రూప్ 2 నోటిఫికేషన్. ఇప్పుడు దాకా గ్రూప్ 1 చూసినాం కదా, ఇది గ్రూప్ 2 చూడండి. గ్రూప్ 2 అంటే ఎంఆర్ఓలు, కమిషనర్లు, తర్వాత రిజిస్ట్రేషన్ ఓసీలకు సబ్ రిజిస్ట్రార్ మొత్తం పోస్టులు 783 ఉంటే 297 అంటే దాదాపు 300 పోస్టులు ఓపెన్ కేటగిరీ. ఇక 61 పోస్టులు ఇవి సరిపోతాయో లేవని మళ్ళీ ఒక 61 పోస్టులు ఈడబ్ల్యూఎస్ కింద. ఇవి పోగా ఎస్సీలకు 135 దక్కినాయి, ఎస్టీలకు 64 దక్కినాయి. ఇక బీసీఏలకు 63 దక్కితే బీసీబీకి 52, బీసీసీకి 13, బీసీడీకి 31, బీసీఈకి 20. అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 61 వస్తే 45% ఉన్నటువంటి బీసీబీ, బీసీడీలకు 83 పోస్టులు వచ్చినాయి. చూసుకో. ఇక గ్రూప్ 2 సంబంధించిన పైన ఉన్న వివరాలు చూస్తే బీసీబీ, బీసీడీ మరియు ఈడబ్ల్యూఎస్కు ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. 3 నుంచి 4% ఉన్న ఈడబ్ల్యూఎస్ వారికి 61 పోస్టులు వస్తే సుమారుగా 45% పైన ఉన్న బీసీబీ, బీసీడీలకు మాత్రం 23 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ వివరాలన్నీ టీజీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ నుండి తీసుకున్నవి, మన సొంతం కావు. లెక్కలలో ఇంకా ఇదేగా సోదరులారా, ఇది సమగ్రమైనటువంటి ఉంది. దీనికోసం ఉద్యోగాలలో అన్యాయం, రాజకీయ పరంగా రిజర్వేషన్లో అన్యాయం, నిధుల కేటాయింపులో అన్యాయం, చట్టసభల్లో అన్యాయం, బీసీ మహిళలకు అన్యాయం. ఇన్ని అన్యాయాలు భరిస్తూ మేము ఇంట్లో ఎట్లా కూర్చోవాలిగా? అందుకోసమే వరంగల్లో బీసీల రాజకీయ యుద్ధ బేరి మోగిస్తా ఉన్నాం. నిధుల కేటాయింపులో అన్యాయం ఎట్లా? ఎంత బడ్జెట్ ఉంటే ఎంత కేటాయిస్తున్నారు? 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే బీసీల సంక్షేమం కోసం 9,000 కోట్ల. ఎక్కడ న్యాయం? ఎక్కడ న్యాయం ఇది? దీనికోసం రాజకీయ యుద్ధ బేరి మోగిస్తా ఉన్నాం. మాకు పార్టీలు గీర్తీలు అన్ని కాదు, మేము పార్టీలకు అతీతంగా బీసీలమంతా ఒక్కటైతా ఉన్నాం. ఇలా ఇస్తిరి షాపు దగ్గర నుంచి మొదలు పెడితే ఏది సన్నాయి వాయించేటువంటి మా సోదరుల దగ్గర నుంచి, గంగిరెద్దుల దగ్గర నుంచి, ఒలియదాసరి దగ్గర నుంచి మేమందరం కూడా ఒక్కటైతా ఉన్నాం. ఇలా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఫిబ్రవరి 2న జరిగేటువంటి బీసీల రాజకీయ యుద్ధ బేరి సభకు ఎందుకు రావాలంటే ఈ లెక్కలు తెలుసుకోవడానికి రావాలి, లెక్కలు తెలుసుకోవడానికి రావాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.